మంచి ఆటగాళ్ళ మంచి ఆటగాళ్ళు. ఆటగాడు వీడియోలు తీస్తున్నాడు. కార్లో ఫ్రంట్ సీటే పడుతుంది, బ్యాక్ సీట్ పడదా నీకు? ఏమవుతుంది? ఆల్ సెట్ టు గో. Hi guys, welcome back to our brand new vlog. నేను అవుతున్నా ఇంద్రా రే నుండు బాగుంటది. ఇలా చూడు, హైలైట్ కదా. హైలైట్ లేదు. ఎంతకు తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? ఏంట్రా అర్సాకు? ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నిజానికి దిగుతారా? అరే ఇడు ఆల్ అవుట్తో మాట్లాడలేదా? వచ్చాడన్నా ఇంకొద్దిసేపట్లో ఫ్లైట్ ఉంచుకొని క్రికెట్ ఆడుతున్నాడు guys. So guys, we are all set to go and we are on the way to airport. And సుమంత్ గారు అయితే ఫ్రంట్ ప్లేస్ అయితే దొబ్బేసాడు అనమాట. సిగ్గు లేకుండా మళ్ళీ తలదించుకొని నవ్వుకుంటున్నాడు. అండ్ తౌసిఫ్ గారు అయితే నా పక్కనే ఉన్నాడు, బ్యాగులన్నీ నా మీద వేసాడు. మళ్ళీ చెప్పరా, కార్లో ఫ్రంట్ సీటే పడుతుంది, బ్యాక్ సీట్ పడదా నీకు? బ్యాక్ సీట్ పడతారా నాకు కార్లో? ఏమవుతుంది ఫ్రంట్ సీట్ లో? చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్? పరమ దుర్మార్గుడు సార్ వీడు. వండర్లారా డియర్ ఫ్రెండ్స్, నేను మీ చంద్ర చంద్రశేఖర్. మీరు నాకు ప్రామిస్ చేయాలి. రియలిస్ట్ at the హైదరాబాద్ ఎయిర్పోర్ట్. అండ్ మనం అయితే ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఎయిర్పోర్ట్ అయితే చాలా బిజీగా ఉంది guys, మొత్తం బిజీ. వచ్చాడు అయ్యమ్మా నీ ఎగస్టాలో. ఇక్కడైతే వెయిట్ చూడొచ్చు గాయస్. అండ్ 6.1 ఇదేంద్రా క్యాబిన్ కా? మొత్తం 15+7 ఉండాలి. 15 ఒకటి 7 ఒకటి 7 ఎగ్జాక్ట్. ఎంత అయిందో ఉంచి అదే మరి 12.8 చూపించరా ఎట్టి. ఇప్పుడు సరిపోయింది 5.6 5.8.
చెప్పాలి చేంజ్ చేయొచ్చా ఎక్స్ట్రా కట్టాలి నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ టు చెక్ ఇన్ ఎన్ని 1 చెక్ ఇన్ ఏదో వస్తుంది ఈ బ్యాగ్ అదా ఫైనల్లీ రైట్ ఎక్కకుండా వచ్చేస్తారని ట్రైన్గా లేదు ఇంకా ఇంటికి అవుతురా బ్లాగర్స్ ఎక్కువ అయిపోయారు ఇక్కడ. మనకి ఎయిర్పోర్ట్ లోపలే అపోలో ఫార్మసీ కూడా ఉంటుంది అనమాట. సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత మన లోపల రాగానే ఇక్కడైతే కనిపిస్తుంది మనకి అపోలో ఫార్మసీ. అండ్ గైస్ హియర్ ఈస్ మై టికెట్. పైదైతే మనం వెబ్ చెక్ చేయగానే అక్కడ మెషిన్లో ఈ టికెట్ అయితే ఇస్తారనమాట. మనం వెబ్ చెక్ చేయకపోతే మనకి బ్లూ టికెట్ అయితే ఇస్తారు. ఫైనల్లీ ఎంతగానో వెయిట్ చేస్తున్న 2 రూపీస్ లాంచ్ దగ్గరికి అయితే వస్తామన్నమాట. ఇదంతా లైన్ లాంచ్ కోసమే. సో గైస్ ఇక్కడైతే మనకి లాంచ్ కరెంట్ బుక్ టు కెపాసిటీ వెయిట్ టైం 30 minutes అయితే ఉంది కదా. సో మనమైతే 30 minutes అయితే వెయిట్ చేయాలన్నమాట లాంచ్ కోసం అయితే. కొన్నిసార్లు లాంచ్కి చాలా టైం పడుతుంది అనమాట. సో మీరైతే మీ ఫ్లైట్కి 4 to 5 hours ముందే రండి. సో దాన్ని బట్టి అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. మనం గూగుల్లోకి వెళ్ళి ఎన్క్లెమ్ లాంచ్ హైదరాబాద్ అని కొడితే కొన్ని కార్డ్స్ అయితే చూపిస్తారనమాట. సో ఆ కార్డ్స్ అనేవి ఎలిజిబుల్ ఉంటాయి. బెటర్ మీరైతే ఎక్స్ట్రా కార్డ్స్ కూడా తీసుకుని వెళ్ళండి. ఒకవేళ మీ దగ్గర కార్డ్ లేకపోయినా పర్లేదు, మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గరైనా ఉంటే విర్చువల్గా కూడా మనం ఎంటర్ చేసి తీసుకోవచ్చు. సో మనమైతే లాంజ్లోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడే మనకైతే కార్డ్స్ చెక్ చేస్తారు అండ్ మనైతే లోపల పంపిస్తారనమాట. ఒకవేళ మీ కార్డ్ కానీ అక్కడ పని చేయకపోతే మనమైతే 2000 అయితే పే చేయాలన్నమాట ఆ అన్లిమిటెడ్ ఫుడ్ని యాక్సెస్ చేసుకోవడానికి. 2000 పెట్టి ఇక్కడ తినేకంటే ఎయిర్పోర్ట్లో మిగతా స్టాల్స్ ఉంటాయన్నమాట, అక్కడికి వెళ్ళి తినడం బెటర్. మనకి ఇక్కడ వైన్ కూడా అవైలబుల్ ఉందన్నమాట, కానీ అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు, మనం అయితే పే చేయాలి. సో గైస్ అవర్ ఫ్రీ మీల్ స్టార్ట్ అయింది. ఇంకా చెత్త కొట్టడమే ఇక్కడి నుంచి. అరే రే రే నాకు వేయరా, వీడు వేసుకుని వెళ్ళిపోతున్నారు గైస్ నాకు వేయకుండా. బాగుందా? అరే అందులో కాదు, వద్దాం మళ్ళీ. సో గాయ్స్ ఫుల్గా చెత్త కొట్టడం అనమాట, మామూలుగా కాదు. అరే ముందు తినేద్దాం రా. తీసుకెళ్ళిపోదాం. సరే అయితే నేను పడతానులే. ఓ పక్క మా ఫ్లైట్ టైం అయిపోతుంది అనమాట, కానీ మా ఫ్రెండ్స్ అయితే మొత్తం అన్నీ ఇక్కడ నుంచి టేస్ట్ చేసే వెళ్దామని చెప్పి మొత్తం అన్నీ టేస్ట్ చేసే వెళ్ళారు. ఇప్పుడే స్వాములు అయితే వచ్చారనమాట, కేరళ ఫ్లైట్కి వెళ్తున్నారు అనుకుంటా. ఇది స్వీట్ షాప్ అనుకుంటా. ఇక్కడ పావు కేజీ పెట్టే రేటుగా మన రాజమండ్రిలో కేజీ స్వీట్స్ వస్తాయి. ఆల్ సెట్ టు గో. మన ఇండిగో ఫ్లైట్ ప్రతి ఒక్కరిది అక్కడ తీసుకున్నారా? చెప్పాను.
ఎదురా ఇంటికో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా, అదే అనమాట ఫైనల్ చెక్ ఇన్. దాని తర్వాత మనం ఫ్లైట్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. మర్యాదగా నా సీట్ ఇస్తావా? ఎయిర్ హోస్టెస్ పిలిచేనా? సరే అయితే చూద్దామా. ఏకే కదా నీకు? లేదు నేను పైన ఎట్లా మాది నువ్వు ఎత్తావేవా నువ్వు సీటు? విండో సీట్ నాది. అరే రే ఎయిర్ హోస్టర్స్ ఎక్స్క్యూజ్ మీ. నేను కుదురుకున్నాను అసలు ఎదవనండి. నేను గూడు సెట్ ఎదవనండి. నేను అసలు మంచిని కదండి. భయపడుతున్నాడు ఫ్రెండ్. వీడు బెస్ట్ ఆఫ్ చక్కగా సినిమా వేసుకున్నాడు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు మొత్తం సినిమా చూస్తూ కూర్చున్నాడు. సో గైస్ ఇంతకీ విషయం ఏంటంటే తౌసిఫ్ది నాది వింగ్ పక్కన అన్నమాట, ఎగ్జాక్ట్గా సీటు. సో విండ్ వల్ల ఏంటో తెలీదు, మాకైతే చాలా చెవిపోటు వచ్చింది. మేమైతే చూడండి ఎంత ఇబ్బంది పడతామో దీనివల్ల. చెవిపోటు దారుణంగా వస్తుంది గైస్. ఏమైనా పట్టలేదు, ఏం మాట్లాడుతాం కూడా. జ్వరం వచ్చింది గైస్. కూడా గైస్ పొట్టు ఏమైందిరా? చాలా చెవిపోటు వచ్చింది గైస్, దారుణంగా వచ్చింది చెవిపోటు. సో గాయ్స్ ఫైనల్లీ విత్ ఎ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ మనమైతే ఢిల్లీలో ల్యాండ్ అయిపోయామన్నమాట. అండ్ ఢిల్లీలో మేము దిగేసరికి చలి చాలా విపరీతంగా ఉంది. 12 to 13 degrees అయితే ఉందన్నమాట మేము దిగే టైంకి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి అండ్ గివ్ ఏ బిగ్ థమ్స్ అప్. అండ్ మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో ఇంకా చాలా ఎగ్జైటింగ్ వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా కాశ్మీర్ సిరీస్ అయితే ఉంది. And this is Godavari Vlogs signing off from Delhi. వంశీ చేస్తున్నాడు బ్లాగ్. ఉన్నాడు కదా. అరే మన ఇంకో బ్యాగ్ ఉంటే తిరుగుతూ ఉంటాయండి. అరే ఇది నాది కాదురా.